వారం రోజుల్లో స్వీటీని తన వాళ్ళ దగ్గరికి చేర్చాలి. విజయ కూడా తమను వదిలి వెళ్ళిపోవడంతో బిడ్డ బాధ్యత చూసుకోవడం కొంచెం కష్టంగానే మారింది వసంతకి. స్వీటీ స్కూల్ నుంచి వచ్చిందో లేదోనని ఇంటికి ఫోన్ చేసింది వసంత. ఎంతసేపు రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు పడుతూ 4-5 సార్లు చేసింది. అరగంట తర్వాత కూడా అదే పరిస్థితి. చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఇల్లు తాళం వేసి ఉందని చెబుతున్నారు. వసంతకి కంగారు హెచ్చింది. స్కూల్ బస్ డ్రైవర్ని అడిగితే గంట క్రితమే స్వీటీని కాలనీ చివర స్టాప్ దగ్గర దించేశానని చెప్పాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి బయలుదేరింది వసంత. చీకటి పడిపోతోంది. రాత్రి 8 కావస్తున్నా స్వీటీ జాడ తెలియకపోవడంతో గబగబా పోలీస్ స్టేషన్ వైపు దారితీసింది. పాప వివరాలు నోట్ చేసుకున్న ఎస్ఐ వెంటనే వసంత వెంట లేడీ కానిస్టేబుల్ని పంపించాడు. రాత్రంతా ఎంత వెతికినా స్వీటీ జాడలేదు. వసంతకి దుఃఖం ఆగట్లేదు. విజయక్క ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు ఎవరిననుకొని ఏం ప్రయోజనం? స్వీటీని జాగ్రత్తగా అప్పగిస్తానని శ్రీలతకి మాట ఇచ్చింది. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పగలదు? భగవంతుడా, ఏమిటి పరీక్ష? నా చిట్టి తల్లికి ఏ ప్రమాదం జరగకుండా చూడు. కంటి నుండి ధారగా కురుస్తున్న నీటికి అడ్డుకట్ట వెయ్యలేకపోతోంది వసంత. దేవుళ్ళందరికీ మనసులోనే దండం పెట్టుకుంటూ మొక్కులు మొక్కుకుంటోంది ఆమెలోని తల్లి మనసు. ఆందోళన హెచ్చడంతో ఏడుస్తూ సోఫాలో కూలబడిపోయింది. అలసిన ఆమె మనసు ఓదార్చే దిక్కులేక అల్లాడిపోయింది. ముఖమంతా పీక్కుపోయి నిద్రలేక ఎర్రబడిన కళ్లతో పిచ్చిదానిలా తయారయ్యింది. ఎవరిని అడగగలదు? ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒంటరి దానిని అన్న భావన ఇంతవరకు కలగలేదు వసంతకి. ఇప్పుడు చుట్టూ చీకట్లు అలుముకున్నట్టు అంతా శూన్యంలా అనిపిస్తోంది. గందరగోళంగా ఉన్న ఆలోచనలతో తల పగిలిపోయేలా ఉన్నా లేచి కాఫీ పెట్టుకునే ఓపిక కూడా లేక కూర్చున్న చోటనే నిస్సత్తువ ఆవరించి జారబడిపోయింది. సూర్యోదయం కావస్తూ ఉండగా ఒక్కసారిగా హాల్లో ఫోన్ రింగ్ అయ్యింది. శక్తినంతా కూడా తీసుకుని లేచి వెళ్లి ఫోన్ ఎత్తింది వసంత. అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. హలో 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 ఎవరిది? మాట్లాడండి. ఎవరు? పిచ్చి పట్టిన దానిలా గట్టిగా అరుస్తూ అసహనంగా చేతిలో ఉన్న ఫోన్ రిసీవర్ని చెవికి మరింత దగ్గరగా ఆనించి పెట్టుకుంది. 2 నిమిషాల నిశ్శబ్దం. అప్పుడు వినపడింది కరుకుగా ఉన్న ఒక మగ గొంతు. పాప కోసం అనవసరంగా వెతకకు. పాప నా దగ్గరనే ఉంది. చెప్పేది జాగ్రత్తగా విను. పోలీసులు కంప్లైంట్ అంటూ అనవసరంగా స్టేషన్ చుట్టూ తిరిగితే పాపని వదిలేది లేదు. ఏమి చెయ్యాలో మరలా చెప్పేదా? చెప్పినట్టు చెయ్యి. సరిగ్గా నిమిషం కూడా పూర్తి కాకుండానే కాల్ కట్ అయిపోయింది. ఆ భాషలో చిన్న యాస ఉంది. హలో 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 అంటూ ఫోన్ పెట్టేయొద్దని ప్రాధేయపడుతూ కూలబడిపోయింది వసంత. ఏం చెయ్యాలో దిక్కుతోచక చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యదలుచుకోలేదు. గబగబా చేతిలోకి సెల్ ఫోన్ తీసుకుని మాస్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఊహించని ఈ పరిణామానికి అందరూ నిర్ఘాంతపోయారు. నాకు తెలుసు నాన్న, వసంతకి పాపని నాకు ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే ఇలా ఏవేవో కుంటి సాకులు చెబుతోంది. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆవేశంతో ఊగిపోతోంది శ్రీలత. లేదమ్మా, అలా ఎన్నటికీ జరగదు. వసంత మనకు అపకారం చేసే మనిషి అయితే ఇన్నాళ్ళు నీకు పుట్టిన బిడ్డకి తానే తల్లయి అపురూపంగా ఎందుకు పెంచుతుంది? మగతోడు లేని ఆడది సూటిపోటి మాటలు భరిస్తూ బిడ్డను పెంచి పెద్ద చేయడం అంటే మాటలు కాదు. ఎంత కష్టమైనా నీ బిడ్డని జాగ్రత్తగా పెంచిందే తప్ప ఏ అనాథ శరణాలయంలోనూ చేర్చేసి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళం? మన బాగు కోరేవాళ్లు ఎన్నటికీ మనకు అపకారం చెయ్యరు. ఆవేశం తగ్గించుకుని ముందు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. కూతురికి నచ్చ చెబుతూ చెయ్యాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నారు మాస్టర్. ఇలాంటి సమయాల్లో వసంతకి తోడుగా నిలవాల్సింది పోయి ఆమెను అనుమానించడం సబబు కాదంటూ కూతుర్ని మందలించింది సత్యవతమ్మ. మామయ్య, వసంత గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎవరో డబ్బు కోసం స్వీటీని కిడ్నాప్ చేశారనిపిస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో తొందరపడి పోలీసుల వరకు వెళితే పాప ప్రాణాలకే ప్రమాదం. ఎంత డబ్బు ఖర్చైనా సరే పాపను విడిపిద్దాం. మరో ఫోన్ కాల్ వచ్చేసరికి అంతా సిద్ధం చేసుకోవాలి. టైం లేదు అంటూ వసంతకి ధైర్యం చెప్పడానికి ఫోను చేతిలోకి తీసుకున్నాడు రవి. భగవంతుడా, బిడ్డను ఒక్కసారి కూడా కళ్ళారా చూసుకొనివ్వవా? ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. పాపని క్షేమంగా మా దగ్గరికి చేర్చు. రోదిస్తూ మౌనంగా ప్రార్థిస్తోంది శ్రీలత. హలో వసంత గారు, నేను రవిని మాట్లాడుతున్నాను. పాప విషయంగా మరో ఫోన్ కాల్ ఏదైనా వచ్చిందా?
ఆతృతగా అడిగాడు రవి. సమాధానంగా అటువైపు నుంచి కాసేపు ఏడుపు వినిపించింది. పోనీ పాపని ఏదైనా ట్యూషన్ సెంటర్కి పంపేవారా? అక్కడికి ఫోన్ చేసి అడిగితే పాప వివరాలు ఏమైనా తెలుస్తాయేమో కనుక్కున్నారా? ఆలోచిస్తూ అడిగాడు రవి. వసంత మాటలను బట్టి స్వీటీకి సంవత్సరం నుంచి సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే నేర్పిస్తోందని అర్థమైంది. వెంటనే కరాటే స్కూల్ నంబర్ అడిగి తెలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకుని స్వీటీ కనబడకుండా పోయిన విషయాన్ని చెప్పాడు రవి. మార్షల్ ఆర్ట్స్ నేర్పే రఘునందన్ చెప్పిన సమాచారాన్ని బట్టి స్వీటీ ఆచూకీ తెలుసుకోవడం కోసం వెంటనే వసంత ఉంటున్న హైదరాబాద్కి బయలుదేరాడు రవి. రండి సార్, ఐఎమ్ రఘునందన్, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ రవిని తన ఇంట్లోకి ఆహ్వానించాడు కరాటే మాస్టర్ రఘునందన్. వసంత గారు పనిచేస్తున్న బ్యాంకులోనే మా మిసెస్ రాధారాణి కూడా పనిచేస్తోంది. వీరిద్దరూ 6 సంవత్సరాలుగా మంచి స్నేహితులు. ఆ పరిచయంతోనే పోయిన సంవత్సరం స్వీటీని మా కరాటే స్కూల్లో చేర్పించారు వసంత గారు. మా ఆవిడ అప్పుడప్పుడు వసంత గారి గురించి చెబుతూ ఉండేది. స్వీటీకి ఆమె కన్నతల్లి కాదని, పెంచుకుంటున్నారని, కానీ కన్నతల్లి కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారని స్వీటీ మాటల్ని బట్టి అర్థమయ్యేది. మరో వారం రోజుల్లో తాతగారి ఊరికి వెళ్ళిపోతున్నానని చెప్పిన స్వీటీ మొన్నటి నుంచి కరాటే క్లాస్కి రావడం మానేసింది. ఇప్పుడు మీరు చెప్పిందంతా విన్నాక స్వీటీ ఎంత ప్రమాదంలో ఉందో తలుచుకుంటూనే భయంగా ఉంది, ఆందోళనగా చెప్పాడు రఘునందన్. స్వీటీ కిడ్నాప్ విషయంలో మీకు ఎవరి మీదో అనుమానం ఉందన్నారు. అతని వివరాలు కొంచెం చెప్పగలరా? అడిగాడు రవి. చెప్తాను, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. 2 నెలల క్రిందట నారాయణగూడలోని పటేల్ ఆడిటోరియంలో జరిగిన ఇంటర్ స్టేట్ మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్కి యూకే నుంచి వచ్చిన మిలింద్ బెనర్జీ జడ్జిగా పాల్గొన్నారు. అండర్ 10 పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన స్వీటీకి ప్రత్యేక బహుమతిగా 10,000 రూపాయల చెక్కును కూడా అందజేశారు. ఆయన ఒక ఎన్ఆర్ఐ అయినా కూడా చిన్నపాటి యాసతో తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడేవారు. ఎప్పుడో 10 సంవత్సరాలకు పూర్వం కోల్కతాలో ఏదో ప్రముఖ కంపెనీలో పనిచేశారట. అక్కడే ఒక తెలుగామెతో పరిచయం ప్రేమగా మారిందని, కొన్ని కారణాల వల్ల విడిపోవలసి వచ్చిందని చెప్పారు. తర్వాత మరో 2 సార్లు నాతో ఫోన్లో మాట్లాడారు. చలాకీగా ఉండే స్వీటీ అంటే తనకి ఎంతో ఇష్టమని, మార్షల్ ఆర్ట్స్లో తనకి మంచి ఫ్యూచర్ ఉందని అనేవారు. అంతేకాదు, స్వీటీ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. తండ్రి పెంపకంలో లేకపోయినా ఇంత తెలివితేటలున్న స్వీటీని చూసి చాలా ముచ్చటపడ్డారు. ఎందుకు స్వీటీని డబ్బు కోసం కిడ్నాప్ చెయ్యలేదని వసంత గారు చెప్పిన దానిని బట్టి చూస్తే కొద్దిగా యాసతో తెలుగు మాట్లాడుతున్న ఆ వ్యక్తి మిలింద్ గారేమోనని నాకు అనుమానం కలిగింది. అందుకే మిమ్మల్ని వెంటనే ఇక్కడికి రమ్మన్నాను అంటూ తన అనుమానం బయట పెట్టాడు రఘునందన్. మీరన్నట్టు స్వీటీ కిడ్నాప్కి అతనికి సంబంధం ఉందని అనుకుందాం. కానీ అతనికి స్వీటీని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంటుంది? పైగా స్వీటీకి ప్రత్యేక బహుమతిగా 10,000 ఇచ్చారని మీరే చెబుతున్నారు. సొసైటీలో ఓ స్థానంలో ఉన్న వాళ్ళెవరూ డబ్బు కోసం అలాంటి పనులు చెయ్యరు. అతను అసలు ఈ దేశంలో ఉన్నాడో లేదో కూడా తెలియకుండా అలా అనుమానించడం సబబు కాదు. నాకెందుకో మీ అనుమానంలో నిజం లేదనిపిస్తోంది. మీరెక్కడో పొరబడి ఉండాలి అన్నాడు తల పంకిస్తూ రవి. లేదు రవి గారు, నాకెందుకో ఇది డబ్బు కోసం చేసిన కిడ్నాప్ కాదనిపిస్తోంది. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి సాలోచనగా అన్నాడు రఘునందన్. ఎందుకైనా మంచిది, ఒకసారి మిలింద్ గారికి ఫోన్ చేసి చూస్తాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రఘునందన్. ఫోన్ ఎత్తడానికి సంకోచిస్తున్నట్టుగా కొద్దిసేపు అటువైపు నుంచి ఏ సమాధానం లేదు.